కెమెరా ఓకే బాంబేలో అటువంటి సిటీలో ఉంది సార్ ఇది చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తుంది సార్ దీనికి అనుకొని 4 పార్క్ దీంట్లో వచ్చేసి సెకండ్ కోర్ట్ బ్యాడ్మింటన్ వాలీబాల్ క్రికెట్ నెట్వర్క్స్ వంటి కోట్లాంటి అవుట్డోర్ గేమ్స్తో పాటు జాగింగ్ ట్రాక్ బిల్డర్స్ కి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ బిల్డర్స్ కానీ చాలా బాగుంది అంటే ఆ ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నట్లు అర్థం. దానికి డైరెక్ట్లీ లింక్డ్ మనకి గ్రోత్ బాగుంది, రియల్ ఎస్టేట్ చాలా బాగా జరుగుతుంది అంటే దట్ ఈస్ ద ఇండికేటర్ దట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అని. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత శాతం పెరిగింది, నాకు తెలిసి ఒక 15 నుంచి 20% అప్రిషియేట్ కావడం జరిగింది, తర్వాత స్టాగ్నెంట్ కావడం జరిగింది. వెయిటింగ్ ఫర్ ఏం అనౌన్స్మెంట్స్ అవుతాయి, ఏం ఫౌండేషన్ స్టోన్స్ పడతాయి అనేది అందరిలో అట్లా బిల్డర్స్లో ఉంటుంది. సేమ్ థింగ్ విత్ పబ్లిక్లో కూడా కొనేవాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకటి గ్యారెంటీ నేను చెప్పగలుగుతా, మన ఓరవకల్లులో ఇండస్ట్రియల్ పార్క్లో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పటికే కొన్ని MOU సైన్ చేయడం జరిగింది. సెమీ కండక్టర్కి సంబంధించింది MOU 14,000 కోట్లదైంది. వాళ్ళు వెయిటింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సెమీ కండక్టర్ పాలసీ 2.0 వస్తే అది క్లియర్ అయితే ఒక 14,000 కోట్లది ఒక ప్రాజెక్టు 1000 కోట్లతో మొన్ననే క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది. ఇవి కాక ప్యూర్ ఈవీ అని చెప్పి స్కూటర్స్, మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది ప్యూర్ ఈవీ అని, కొద్దిగా లేకపోతే గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది. అది కూడా క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది. అది లెస్ దాన్ 1 yearలో
ఆ ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్ హాస్ కమిటెడ్ మీ దట్ 1 yearలో గ్యారంటీ కంప్లీట్ చేస్తానని చెప్పి నాకైతే మాట ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీంట్లో వ్యాపార రంగంలో లేఅవుట్లలో ఎన్నో సవరణలు తీసుకొని రావడం జరిగింది. గతంలో మనం లేఅవుట్లు వేయాలంటే ఆన్లైన్లో వేసుకోవాల్సి వచ్చేది, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్లోనే నిర్మాణాలు కట్టాలంటే అవకాశం కల్పిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అలాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్గా చేసి ఎన్నో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు టీజీ భరత్ గారు మన జిల్లా వాసులు ఈ శాఖ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగడం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నాను నేను. నా పేరు బిఎస్ శాస్త్రి అండి. నేను స్కందాన్సి జనరల్ మేనేజర్ చేస్తున్నాను. సో కంపెనీ ప్రారంభించిన గత 15 సంవత్సరాల నుండి ప్రతి క్రెడాయ్ ప్రాపర్టీ షోలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. యాజ్ ఫర్ as స్కందాన్సి కన్సర్న్ మా స్టాల్లో ఫస్ట్లోనే ఉంటుంది. కో స్పాన్సర్షిప్ మేము చేస్తున్నాము. ఎంట్రీ అయితేనే ఫస్ట్లో రైట్ సైడ్ మా స్టాల్ ఉంటుంది. తప్పకుండా మా స్టాల్ని అందరూ విజిట్ చేయండి. స్కందాన్సి స్టాల్ వచ్చేసి ఒక కస్టమర్స్ అందరికీ ఒక సూపర్ మార్కెట్ మాదిరిగా ఉంటుంది. అంటే ఏ కస్టమర్ అయినా కూడా, అంటే బడ్జెట్ తక్కువ ఉన్న కస్టమర్, బడ్జెట్ ఎక్కువ ఉన్న కస్టమర్, ఏ కస్టమర్ అయినా కూడా మా స్టాల్లోకి విజిట్ చేసినట్లయితే వాళ్లకు తగినటువంటి, అంటే బడ్జెట్ ఫ్లాట్స్ దగ్గర నుంచి హై ఎండ్ విల్లాస్ వరకు ప్రతిదీ కూడా మా స్టాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అన్ని కంపారిజన్స్ అన్ని చేసుకున్న తర్వాత మా ప్రోడక్ట్ మా ఆఫీస్కి విజిట్ చేస్తారు. మా ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో మీకు సైట్ విజిట్స్ అన్ని కూడా మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మీరు ఆ సైట్ విజిట్స్ అన్ని చూసిన తర్వాత ఆఫీస్కి వచ్చేసి మీరు కావాల్సిన ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్స్ హౌసింగ్ కానీ ఏదైనా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు. బిల్డర్లో ఒక 50-500 ప్రాజెక్టుల దాకా డిస్ప్లే చేయడం జరిగింది. చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ప్రాపర్టీ షోని విజిట్ చేయండి. మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎంచుకోండి. ప్లాట్ కానీ ఫ్లాట్లు కానీ ఓపెన్ ప్లాట్స్ కూడా చాలామంది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఎందుకు చెప్తున్నానంటే కర్నూలులో మీ ఇన్వెస్ట్మెంట్ బాగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కర్నూలుని చాలామంది గేట్వే టు రాయలసీమ అని చెప్తుంటారు. కానీ కర్నూలు గేట్వే టు రాయలసీమ కాదు, కర్నూలు గేట్వే టు సౌత్ ఇండియా అని చెప్తాను నేను. ఎందుకంటే దానికి కావాల్సిన వనరులన్నీ కూడా ఇప్పుడు మనకు రాయలసీమలో ఉన్నాయి. కర్నూలు మీద 4 నేషనల్ హైవేస్ మనకు కర్నూలు టౌన్లో పాస్ అవుతుంటాయి. అలాగే మనకు బ్రహ్మాండమైన రైల్వే కనెక్టివిటీ ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. కర్నూలు హైదరాబాద్ టు బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఉంది మనకు. ఈ మధ్యనే విజయవాడకు కూడా ఫ్లైట్ వేయడం జరిగింది. ఇకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓర్వకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లోనే మనకు ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ 14,000 కోట్ల రూపాయలతో ఇండియాలోనే సెకండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన కర్నూలుకి రాబోతుంది. అలాగే డ్రోన్ హబ్ కూడా రాబోతుంది. మొబిలిటీ ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒక 1,400 కోట్లతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే DRDO మన దగ్గర ఆల్రెడీ ఫంక్షనింగ్ మొదలైంది. మీ అందరికీ తెలుసు, జైరాజ్ స్టీల్ కూడా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది. ఇవన్నీ కూడా మన కర్నూలు గ్రోత్కి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు కర్నూలులోనే పెట్టండి. ఎందుకంటే మీ ఆస్తికి భరోసా ఉండాలా. రేపు పొద్దున ఎప్పుడన్నా మన అవసరాలకు ప్రాపర్టీ అమ్ముకోవాలనుకున్నప్పుడు మన ఊర్లో ఉంటే మనకు అమ్ముకోవడానికి చాలా ఈజీ. అలాగే లిటిగేషన్ ఫ్రీ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ మీ అవసరాలకు అమ్ముకోవడానికి. ఇక్కడ కూడా గ్రోత్ చాలా ఉంది. కాబట్టి అందరు కూడా కర్నూలులో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు కర్నూలులో క్రెడాయ్ ప్రాపర్టీ షో 6వసారి మనం పెట్టామండి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదలసినది ఏమంటే, ఇప్పుడు మార్కెట్ రియల్ ఎస్టేట్ది చాలా కర్నూలులో చాలా తక్కువగా ఉంది, అసలు ఏమీ లేదని చెప్పుకోవాలి. సో ఇప్పుడు గవర్నమెంట్లో మన మంత్రి గారు ఇంతవరకు చీఫ్ గెస్ట్ వచ్చినారు, ఎంతో సంతోషం మనకు. ఆయన చెప్పిన విధంగా ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన జిల్లా అదృష్టం మనకి. సో ఆయన ఎన్నో ఇండస్ట్రీస్ తెచ్చి కర్నూలుని అభివృద్ధి చెందాలి అనేది మన ఎంతో కర్నూలు ప్రజలందరూ కోరుకునేది. ఈరోజు ఈ షో పెడుతున్నాము అంటే చాలా కష్టంగా, అంటే 6 షోలు పెట్టాము కానీ ఈసారి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎవరికి బిజినెస్ లేదు, అంటే మార్కెట్ అలా ఉంది. కాబట్టి అయినా
దాన్ని కర్నూలులో కొంచెం అందరికీ ఒక ఉత్తేజం కల్పించడానికి ఎంతో కష్టపడి క్రెడాయ్ టీం ఈరోజు ఈ మనం క్రెడాయ్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. సో కావున ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి ఒకసారి వాళ్ళ ఏవేవి అమ్ముతున్నారో, కర్నూలులో చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయో, ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలండి. పెరిగేటప్పుడు చేస్తే దానివల్ల వాల్యూ ఉండదు. తక్కువ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే దాని వాల్యూ ఎంతో పెరుగుతుంది. అలాగే గత 5 వారం నుంచి కూడా వర్షం పడేది. దేవుడి అదృష్టంతో మనకి ఈ 2-3 రోజులు ఏం వర్షం లేదు. ఇంకా వేడి ఎక్కువైంది. మనది ఇది ఏసీతో కూడిన ప్రాపర్టీ షో. సో జనాలు వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో అందుకే కర్నూలు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా రావాలని మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా అందరినీ కోరుకోవడమైనది. ధన్యవాదాలు. శ్రీనివాసరావు, నేను కన్వీనర్ అండి క్రెడాయ్ ప్రాపర్టీ షో.